సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక పథకం ప్రకారం మూవీ టీం నుంచి సాయిరామ్ శంకర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాయి. నాకు ఎలా అనిపిస్తుంది అసలు బ్యాక్ టు బ్యాక్ నార్మల్గా? అంటే లాస్ట్ ఇయర్ వెయ్యి కామారెడ్డి నుంచి ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ట్రాన్సిషన్ కానీ ఏదైనా మీకు? అంటే అర్థం వచ్చేది అర్థమైంది, అర్థం కాలేదు. అంటే వెయ్యి కామారెడ్డి నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ ట్రాన్సాక్షన్ కానీ? అదే లాస్ట్ టైం మనం వైద్య చేసాం కదా. అదే ఒక పథకం ప్రకారం అదేమో ఎంటర్టైన్మెంట్ జోనర్, ఇదేమో సిన్సియర్ లాయర్, క్రిమినల్ లాయర్ క్యారెక్టర్. అదేమో ఫుల్లీ కామెడీ ఫిల్మ్లా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎమోషన్. ఇదేమో సస్పెన్స్ థ్రిల్లర్. అంటే దానికి కావాల్సినవి కూడా ఉన్నాయి కదా దీంట్లో కూడా? ఉన్నాయి. దాంతోపాటు ఈ సస్పెన్స్. నీకు ఏం కావాలి? నాకు రెండు కావాలి. అదే ఆ రెండు ఉన్నాయి. అది డౌటే. ఓకే అన్న, సాయి, సిద్ధు, కార్తిక్, అరవింద్, అర్జున్ అండ్ మళ్ళీ సాయి అనే క్యారెక్టర్ మీ లైఫ్లో ఎక్కువ బాగా ఉంది. బట్ ఈ సినిమాలో ఏ క్యారెక్టర్తో వస్తారు? ఈ క్యారెక్టర్ నేమ్ సిద్ధార్థ నీలకంఠ. ఓకే, క్యారెక్టర్ నేమ్ బాగా చెప్పబోయే ఒకసారి చెప్పు. సాయి, సిద్ధు, కార్తిక్, అరవింద్, అర్జున్ డ్యూల్ రోల్. కరెక్ట్. మళ్ళీ సాయి అనేది ఆల్మోస్ట్ 3 times రిపీట్ వచ్చింది. ఇప్పుడు రీసౌండ్లో కూడా సాయినే. రీసౌండ్ ఇందులో సిద్ధార్థ నీలకంఠ. ఇందులో సిద్ధార్థ్. నెక్స్ట్ వచ్చే దాంట్లో మైథలాజికల్ దాంట్లో అది ఏ పేరు పెట్టారు మన క్యారెక్టర్. ఓకే, నేమ్ కన్ఫ్యూజ్. ఓకే అన్న అంటే కొన్ని ప్లాట్స్ తీసుకునేసరికి మూవీలో నార్మల్గా మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాల కన్నా ట్రైలర్ కట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది మామూలుగా మీరు ల్యాబ్లో చేసినప్పుడు కూడా. బట్ ఎక్కువ మలయాళం మూవీలా ఉంది కాన్సెప్ట్. అంటే రాముడు మీరే, రాక్షసుడు మీరేనా అని నా డౌట్. అంటే టేజర్లో ఒక ఫోటో పెట్టారు నార్మల్గా, ఎప్పుడో 2 years బ్యాక్ అది వచ్చింది. మీరు సినిమా చూసారా? సినిమా చూడలేదు. మన ట్రైలర్ వేసినప్పుడు టేజర్ ఎప్పుడో వచ్చింది, ఆల్మోస్ట్ 2 years ఎగోనే. బట్ ఎందుకంటే పోస్టర్కి మీరే డ్యూల్ రోలా లేకపోతే మీరే కన్నింగా అనేది ఒక క్లారిటీ ఇస్తే. పోస్టర్ ఒక్క డౌట్ ఉంది, పోస్టర్ 2 విధాలుగా పెట్టారు. రాముడు, రావణాసుడు క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఎంతమంది వేస్తారన్న? ఎంతమంది వేస్తారని? ఏంటది ఆ సినిమాలో చంపేశారు అని? మీకు ఎలానో ఇప్పుడు స్క్రీనింగ్ మీకు ఉంది కాబట్టి లెక్క పెట్టచ్చు. ఓకే, నా స్టోరీ చెప్పగానే పర్టికులర్ ఒక సీన్, ఈ సీన్ బాగా నచ్చింది, కీ పాయింట్ అనేది ఏం చూస్ చేసుకున్నారు? నాకు ఫస్ట్ స్క్రిప్టే ఇచ్చేసారు, కథ నాకు నరేట్ చేయలే. ఓకే, ఎందుకంటే నరేషన్ ఆయనకి తెలుగు వచ్చు, కాకపోతే కరెక్ట్గా నరేట్ చేయలేనని చెప్పి తెలుగు స్క్రిప్ట్ నాకు ఇచ్చాడు. సో టోటల్ ఓవరాల్గా ఇందాక మలయాళం ఫిల్మ్ లాగా ఉంది, అలా ఉంటుందనే ఫస్ట్ నాకు కావాలి ఇలాంటిది అని ఫస్ట్. ఓకే, నన్ను ఇలా ప్రజెంట్ చేస్తారు. 2 సస్పెన్స్. ప్రజెంట్ బాగా ఎక్కువ కనెక్ట్ అవుతాం హారర్కి కానీ, సస్పెన్స్కి కానీ, మర్డర్స్ కానీ, ఇలా థ్రిల్లర్ ఫిల్మ్స్కి. సో అది నాకు ఉపయోగపడుతుంది. 2 కథ చాలా బాగుంది. ఇవన్నీ అనుకునే ఆస్పెక్ట్స్ అన్నా. కానీ మీరు ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశారు. బట్ ఈ మూవీ కలర్ ప్యాలెట్ చూసుకునేసరికి మీకు ఏ విధంగా అనిపించింది? మీరు చేసిన మూవీస్లో వైజ్గా చూసుకుంటే కొంచెం, అంటే మాకు అనిపించిన ట్రైలర్ కట్ కానీ, టీజర్ కానీ, ఆ సాంగ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా 3-4 మాడ్యులేషన్స్ లాగా అనిపిస్తుంది నార్మల్గా. ఈ ట్రైలర్ కట్కి మీరు వాక్ చేసుకొని వెళ్ళేదానికి మళ్ళీ మీ మొహంలో ఒక స్మైల్స్ అవి అవి పెట్టడం కానీ ఎట్లా తీసుకున్నారు? బట్ వీటికంటూ మీరు ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా మీ తరపున ఏమైనా ఇచ్చినవి ఏమైనా ఉన్నాయి డైరెక్టర్ గారికి? లేదు, మొత్తం డైరెక్టర్ వినోద్ విజయన్. అందుకనే ట్రైలర్ చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో నా నవ్వు కానీ కదా, దానిపైన అంటే స్మైల్ ఒక్కటే సినిమా ట్రైలర్ అంతా ఒక నెక్స్ట్ లెవెల్, అక్కడ నుంచే లూప్ పాయింట్ అనేది ఒకటి వచ్చినట్టు అనిపిస్తుంది. కరెక్ట్, అంతే. ఆ స్మైల్లోనే సినిమా ఇది ఇక్కడి నుంచి ఏంటి అన్నది. అసలు ఈ ట్రైలర్ కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది, అసలు ఎవరు వెళ్ళను ఏది. బేసిక్గా అంటే సినిమాలో ఉన్న సస్పెన్సే అది కాబట్టి, విలన్ ఎవరో తెలియదు కాబట్టి. సో అసలు ఏంటి అన్నది ఆ ట్రైలర్ కూడా మనకి చిన్నగా డైవర్షన్ చేస్తూ ఉంటుంది, కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంది. ఆ కట్ అంతా ఆయన డైరెక్టర్ మన కేరళలో చేయించారు. కేరళలో చేయించారు.
ఓకే అన్న. సముద్రకర్ణి గారితో యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ, ఆయనతో కలిసినప్పుడు ఏదైనా ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్లో? అంటే ఫస్ట్ ఈ షూటింగ్లో కలిసాను. ఇంతకుముందు ఆయనకి ఎప్పుడు నాకు పరిచయం లేదు. ఓకే. డైరెక్టర్గా పెద్ద డైరెక్టర్ అక్కడ సూపర్ హిట్స్ కొట్టారు. యాక్టర్గా చాలా ఫామ్లో ఉన్నారు. బట్ ఇక్కడ సెట్లో డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. ఓకే. సో నాతో బాగుండేవాడు. బ్రదర్ ఏంటి అని మాట్లాడేవారు. ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడు నేను మాట్లాడలేదు, కానీ అప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బట్ పోలీస్ గెటప్లో ఎందుకు రాలేదన్న ఒక డౌట్ మాకు మిగిలిపోయింది. మొన్న మీరందరూ లాయర్ గెటప్లు వేశారు, బట్ పోలీస్ గెటప్లో సముద్రకర్ణి గారు కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఆయన అంటే మనం ఆయన వాళ్ళ డేట్ కూడా ఇవ్వాలి కదా. సముద్రకర్ణి గారు పలానా ఏదో ఒక రోజు అడుగుతున్నాం, చూడాలి. ఆయన ఏదైనా వన్ డే ఇచ్చినా, ఇప్పుడు నువ్వు ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేస్తే సినిమాకు ఉపయోగపడుతుంది. ఒకసారి ఆయన ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చిన సినిమాకు బాగుంటుంది. ఓకే. అంటే హీరోయిన్ వచ్చిందన్న మీ దగ్గరికి? ప్రమోషన్స్కి ఇంకా రాలేదు. నార్మల్ బయట కూడా లేదు. ఓసారి ఇలా రా అని పాడారు కదా, మీకు వచ్చిందా? అంతే కదా, ఓసారి ఇలా రా అంటే వస్తారా? అవును. సో ప్రమోషన్స్కి పిల్లాలి డైరెక్టర్, ఇంకా చూడాలి. కన్నుల్లో నా కన్నులు కాదమ్మా, హీరోయిన్ గారి కన్నులు అనగా. ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? 2 సాంగ్స్. సాడ్ సాంగ్ చాలా బాగుంది. సాడ్ సాంగ్లోకి ఈ సాంగ్స్కి ఇందాక నేను చెప్పిన కలర్ ప్యాలెట్స్ అనేది దాంట్లో కొంచెం మాడ్యులేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎమోషన్గా అనేది బాగా, ఐ మీన్ మీరేదో పోగొట్టుకొని దేనికో రివెంజ్ అన్నట్టు సంథింగ్ ఆ సాడ్ మూమెంట్లో ఉన్నట్టున్నారు. దొరికిపోయారా అంటే అంతే. నువ్వు తెలివైనడు గెస్ చేస్తావు అంతే కదమ్మా. నార్మల్గా మాకు అనిపించింది చెప్తున్నాను నేను. అంటే నువ్వు కరెక్ట్ అంటున్నాను కదా నేను. ఓకే అన్న. నార్మల్గా మంచివాడు లోకంలో చెడ్డవాడు ఉంటాడా? మంచివాడు లోకంలో చెడ్డవాడు ఉంటాడా? ఉంటాడు. కాదా? నెక్స్ట్ ఒక లైన్ ఉంది, చెడ్డవాడు ఉంటాడు. ఏది అది? నువ్వు రెండిట్లో ఏది? ఫస్ట్దా రెండోదా? 2 నెగిటివ్ చెప్పు. నువ్వు చెప్తారు ఏదో కొంచెం చెడ్డవాడు అని చెప్పి మళ్ళీ. సరే నువ్వేంటి చెప్పు. 2 కాదు. 2 కాదు. ఆ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఓటే మంచోడువా? మీరేంటో నేను అదే. ఓకే మంచోడు. నేను కాదు. నేను అవును. ఏంటి మరి కాదని చెప్పి ఎలా చెప్తా? మీరు చెప్పిన దాంట్లో 10 లాగా ఇచ్చేసి 2 ఏది తీసుకుంటావు అంటే చచ్చిపోతావు విషయం అలానే చెప్తున్నారు మీరు. అంటే మీరు చెప్పింది ఆ టైప్లోనే ఉంది కదా. ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు మంచోడో కాదని మాకు తెలీదా? నాకు తెలీదు, సాయిరామ్ శంకర్ గారికి తెలుసు. అది బాగుంది లైన్ ట్రైలర్లో. మంచివాళ్ళలో చెడ్డవాడు కూడా ఉంటాడు, చెడ్డవాళ్ళలో మాత్రం చెడ్డవాడే ఉంటాడు. అంటే మనిషి ఒక్కొక్కసారి మంచిగా కనిపించవచ్చు, తర్వాత ఏదైనా జరగచ్చు. విలన్ అంటే విలనే. కాకపోతే వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు. కానీ ట్రైలర్ డైలాగ్ ఒక నోవెల్లా అనిపిస్తుంది నార్మల్గా చూస్తుంటే. సెగ్మెంట్స్ లాగా కొన్ని వర్డ్స్ మళ్ళీ టెన్షన్గా ఆ వాయిస్ మాడ్యులేషన్ కూడా చూడడానికి. అవును. సో అలాంటిది అలా ఉంటుంది ఒక వాయిస్. దానివల్ల కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందని వినోద్ డైరెక్టర్ గారు దాన్ని అలా ప్లాన్ చేశారు. ఓకే అన్న. నార్మల్గా ఒక మూవీ హిట్ అయ్యేదానికన్నా ఫ్లాప్ అయినప్పుడు కూడా దాన్ని బౌన్స్ బ్యాక్ తీసుకొని చేసేటప్పుడు ఎలా తీసుకుంటారు? అంటే ఒక ఫ్లాప్ అయినా సరే సినిమాని మళ్ళీ ఎలాగ, అంటే పూరి గారు మీరు కలిసి ఇంట్లో కానీ ఏదైనా సిచ్యువేషన్, అదే మీరు చేసిన సినిమాలు ఎప్పుడైనా హిట్ అయ్యే ఒకలా ఉంటాయి, ఫ్లాప్ అయ్యే ఒకలా ఉంటాయి, బట్ ఫ్లాప్ అయినప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు? అదే అన్న, హిట్ అయితే హ్యాపీ కదా ఎప్పుడు కూడా. నాకు బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఫ్లాప్ అయితే మళ్ళీ హిట్ గురించే అంతే. ఇప్పుడు ఫ్లాప్ అయింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయవచ్చు అంతే తప్ప దీంట్లో ఏం జరిగింది అన్నది ఒకటి అనుకుంటాం. ఓకే ఈ జోనర్ ఇది, ఈ ప్రాబ్లం ఇది అని చెప్తారు కదా గ్యారంటీగా. దాన్ని రెక్టిఫై చేసుకొచ్చి నెక్స్ట్కి వెళ్ళడమే తప్ప దీనికి ఈ గొడవ ఉండదు. ఇంకా ఈ ఫ్లాప్ ఏమైంది అయ్యో ఉండదు, చిన్న ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ మనం ఉండదు. ఏదైనా అన్న పూరి సార్తో మీరు ఏదైనా, అంటే ఆయన సినిమాలు కొంచెం హిట్ విజయం సాధించాలన్న సినిమాల కన్నా కొన్ని అటు ఇటుగా అయిన సినిమాలు కూడా ఉంటాయి. అప్పుడు మీరు వెళ్ళి కానీ ఏమైనా మాట్లాడింది కానీ ఆయన ఎట్లా ఉంటారు అంటే ఇంట్లో కానీ మీతో కానీ ఆ టైంలో? ఒక చిరంజీవి గారితో ఒక వీడియో చూసాం నార్మల్గా, అంటే లాస్ట్ టైం లైక్ ఎట్ టైంలో మేము, అంటే
జిమ్కి వెళ్ళి ఒక 100 స్క్వాట్స్ కొట్టాను అంటాడు. అంటే ఆయన వీడియో కాల్లో చిరంజీవి సార్తో. అట్లాగంటే మీతో ఎలా ఉంటారు సినిమా ఫ్లాప్ అయినప్పుడు కానీ, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఆయన మైండ్ సెట్ కానీ? అంటే మేము ఆయన ఎక్కువ సోషల్ మీడియాలో మోటివేషనల్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం అన్న. అంటే ఆయన ఫోటోలు పెట్టి కానీ, ఆయన స్పీచ్ ఇంటర్వ్యూలు కానీ బాగా మోటివేషన్ ఇస్తాయి. బట్ అట్లాంటి ఆయన ఫ్లాప్ అయితే ఎలా తీసుకుంటారు బ్రదర్గా? మీకు ఒక ఐడియా ఉంటుంది. ఫ్లాప్ అయింది, అయ్యో ఫ్లాప్ అయింది కదా అని మనం అనుకుని వెళ్తాం ఆయన దగ్గరికి కదా, మామూలుగా ఫ్లాప్ అయింది. ఆయన వేరే మూడ్లో ఉంటారు. ఓకే ఫ్లాప్ అయింది, ఓకే ఇది వర్కౌట్ అవ్వలేదు, ఇది వర్కౌట్ అవ్వలేదా, ఓకే ఇంతే, ఇంకేం ఉండదు, ఏముండదు దాంట్లో. ఓకే సెకండ్ హాఫ్లో ఇది వర్కౌట్ అవ్వలేదు, ఓకే ఈ సీన్ వర్కౌట్ అవ్వలేదు, ఓకే సరే అయితే నువ్వు నెక్స్ట్ ఏం రాద్దాం. ఇలాతో ఉన్నది ఆల్రెడీ కథలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇది ప్లాన్ చేసుకుందాం అంతే, ఇంకేం ఉండదు. దీని గొడవ ఉండదు ఇంకా. ఓకే దీని గురించి డిస్కషన్ ఉండదు. ఏదైనా ఉంటే ఓకే ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు ఎవరైనా సరే వెల్ విషర్స్ ఉంటారు, లేకపోతే ఈ స్పేస్ మనకి ఇలా చూపించుంటే బాగుంటుందండి అంటే సరే అయితే అంతే. ఓకే ఇంట్లో పెద్ద అన్నయ్యగా మీది కానీ ఆకాష్ గారిది కానీ సినిమా ఏదైనా అనుకున్నంత విజయం సాధించకపోయినా మీరు వెళ్ళి పూరి సార్తో మాట్లాడేది ఏమైనా ఉంటుందా అన్న కొన్ని టైమ్స్లో కానీ? అలా అని కాదు కానీ, అంటే ఇప్పుడు ఫ్లాప్ అయినప్పుడు ఏమొస్తుంది, ఓకే ఫ్లాప్ అయింది మనకు ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది కదా. ఆయన నేచర్ ఏంటంటే బాధపడిపోయి ఉండరు కాబట్టి మ్యాక్సిమం కొంచెం చిన్న మూడ్ ఆఫ్లో మేము ఉంటాం కాబట్టి ఆయన అలా ఉంటారు. అది ఓకే. మీ ముగ్గురిది కలిపి ఏదైనా ఫన్నీ మెమరీ అన్న? ఎవరు మా ముగ్గురు? ఫ్యామిలీ టైంలో కానీ ఏదైనా? ఆకాష్ గారిది, మీది, పూరి సార్ది. ఏమో సడన్గా అడిగితే అలాగా కొడుకుతో కానీ ఏమో ఏదో ఒక ఇన్సిడెంట్ అన్న, ఇంటర్వ్యూలోపు ఏదైనా గుర్తొస్తే చెప్తా. ఇంటర్వ్యూలో గుర్తొస్తే చెప్తారా? ఓకే అన్న. అంటే నార్మల్గా మీ ఇప్పుడు వచ్చే సినిమాలు ఎక్కువ విలన్కి బాగా హైప్ ఇస్తున్నారు సినిమాస్లో. మీరు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ మూవీస్ కానీ ఆకాష్ గారి హీరోగా, మీరు విలన్గా, పూరి గారు డైరెక్టర్గా ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? లేదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక కాంబినేషన్లో ముగ్గురిది ఏదైనా? ఏమో తెలియదు, అదే అప్పుడు అనుకోవడం వేరు, అవన్నీ కుదిరితే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది తప్ప నేనే ఇప్పుడు అలాంటి ఆలోచనలు అయితే లేవు. ఎందుకంటే ఎవరి సినిమాలు ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నాం కాబట్టి అంతే. ఆకాష్ ఇప్పుడు ఏదో మంచి సినిమా చేస్తున్నాడు అంతే, నా సినిమా ఇది ఒకటి రిలీజ్ అయింది అన్నయ్య ఇప్పుడు నెక్స్ట్ ఏదో రాసుకుంటాడు. అన్న ఇది టీజర్ ఫోటోలో రాముడు రావణాసురుడు, కానీ రాముడు కన్నా రావణాసురుడు గేటప్ చాలా సైడ్ లుక్ చాలా బాగుంది చూడడానికి లుక్ పరంగా. ఆ టైప్లో ఏదైనా మాకేదైనా ఉంటాయా మూవీలో? ఏమైనా పీరియడిక్ తీసుకెళ్తారా ఒక షార్ట్ ఏమైనా? అది అందుకే చూస్తేనే చూస్తాను. అంటే 10,000 ముందే ఎవరు కావాలంటే ఇచ్చేస్తాను నీకు. దాన్ని అంటే లుక్ వైజ్ చూడడానికి దీంట్లో బాగా ఆ పిక్చర్ అంటే చాలా బాగుంది మీది లుక్ వైజ్. ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు రాముడు రావణుడు వేసిన లుక్ అది. ఇప్పుడు రాములు వారు మామూలుగా ఉంటారు, రావణుడు అనేసరికి ఆ కిరీటం అంతా ఉంటుంది. అదే రాముడు గెటప్ తీసి యాస్టీజ్ మొత్తం రావణాసురుడు ఫోటో పెడితే ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఇంపాక్ట్ ఏదైనా ఊహించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ పోస్టర్ మార్చమంటావా లేకపోతే పోస్టర్ ఆ వయసులో ఏమైనా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్టింగ్ చేస్తే పీరియాడిక్ డ్రామా టైప్ నిజంగా బాగుంటుంది. అంటే లుక్ వైజ్ మాకు నచ్చింది నిజంగా. దీంట్లో కూడా షేడ్స్ ఉంటాయి కాబట్టి. ఓకే. అంటే దీంట్లో పాస్ట్కి ఏమైనా తీసుకెళ్తారా? అంటే జన్మలు అంటారు కదా కొన్ని, ఆ టైప్లో నీకు అనిపించిందా? లేదన్న, నార్మల్గా ఒక స్మాల్ డౌట్ వచ్చింది. లేదు అంటే ట్రైలర్ చూసి నువ్వేమన్నా అలా ఫీల్ అయ్యావా? అంటే కొన్ని ఏమైనా ఉండొచ్చేమో, ఆ స్మైల్కి డ్యూయల్ రోల్, మీరు ఒక పబ్లిక్ ప్రాసెస్ దొరికిసేవా, ఏంటి టెన్షన్గా ఉందా అనే వర్డ్స్, ఆ డైలాగులు కొంచెం ఎక్కడో టచ్ లూప్ పాయింట్లా అనిపిస్తుంది కొన్ని. జీనియస్ ఏ నువ్వు. అలా కాదు, ఏదో ఒక స్మాల్ డౌట్ వచ్చింది నాకు. స్మాల్ డౌట్ చూడాల్సిందే. ఓకే ఇంకేంటన్నా ఈ సినిమాలో? ఇంకేం లేదు, కాదు ఇంత అందంగా ఎలా ఉన్నావు నువ్వు? అది ఎలా ఉన్నావు అది ఎలా చెప్తాం? మంచోడు వలన. మీరు ఎలా ఉన్నారు, నేను అలాగే ఉంటాను. లేదు నువ్వు బాగున్నావు భయ. నెక్స్ట్ సినిమాలో కొంచెం అవకాశం ఇస్తే అన్న పక్కన ఏదైనా క్యారెక్టర్ చేసుకోవచ్చు. అలానే మీ ఫ్రెండ్గానే ఏదో ఒకటి అన్న. ఓకే అన్న, మూవీలో ఏదైనా మీకు బాగా కష్టం అనిపించింది డైలాగ్ కానీ ఏదైనా ఇన్సిడెంట్
ఒక సీన్ దగ్గర దీన్ని బాగా ఆన్ చేసుకున్నా అనేది ఉంటుంది మీ రియల్ లైఫ్లో కానీ ఎక్కడైనా ఇట్లాంటి సీన్ ఏదైనా ఉందా? ఇందులో కోర్ట్ సీన్ చాలా సీన్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఇంకోటి ఏదో కోర్ట్ సీన్ చాలా చాలా బాగుంటుంది. ఓకే. అంటే నా కేసు నేను వాదించే వస్తుంది కదా అలాంటి సీన్. దాంట్లో వేరే లాయర్గా ఉండడు. లాయర్గా లేనప్పుడు ఈడి కేసు మీద ఈడు వాదించుకునే సీన్, ప్రాపర్ సీన్ ఉంటుంది. ఒక 5 minutes సీన్ ఉంటుంది. దాన్ని చాలా అంటే ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. ప్రిపేర్ అంటే చాలా పెద్ద డైలాగ్స్ అని కాదు, చాలా వేరియేషన్స్ ఉంటాయి అందులో. తర్వాత వాదించడం కోర్టులో ఆర్టిస్టులు అందరూ సముద్ర గాని గారు కానీ, సో ఆ సీన్ చాలా బాగుంటుంది. దానికి కొంచెం వర్క్ చేయాల్సి వచ్చింది. ఇందులో ఏంటంటే బాగా కొంచెం అంటే ఈ సాడ్ సాంగ్ మీరు విన్నారు కదా, ఆ మూడ్లో ఉంటాడు చాలా టైం. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆ సాడ్ మూడ్లో ఉండడానికి టైం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే అన్న. అంటే మూవీలో కొన్ని సెగ్మెంట్స్ పరంగా మీకు ఇప్పటిదాకా అనిపించిన వాటిల్లో కూడా కొన్ని హీరో లైన్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఈ మూవీలో మీది కాకుండా వేరే వాళ్ళది ఎవరిది నెక్స్ట్ లెవెల్ హైలైట్ ఉంటుంది అంటే ట్రైలర్లో చూపించిన వాళ్ళది, చూపిన వాళ్ళది అంటే అందరూ ఉన్నారు కదా, ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కదా. అంటే మీరు మూవీ చూసుంటారు కదా, ఒక ఐడియా. అదే సినిమాలో ఇప్పుడు కామెడీ అన్నది కూడా కావాలి కదా, ఎంటర్టైన్మెంట్ కావాలి, నవ్వుకోవాలి కదా. కామెడీ కావాలి, రొమాన్స్ కావాలి కాదు మామూలుగా ఇలాంటి సినిమాలో అలా చేసేది సముద్ర గాని గారు. ఫస్ట్ టైం ఆయన సీరియస్, కానీ ఆయన మాట్లాడేది, ఆయన చేసేది ఆడియన్ ఎంటర్టైన్ అవుతారు. ఫస్ట్ టైము స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్ ఆయన కామెడీ అది చాలా బాగుంటుంది సినిమాకి. ప్లస్ ఆయన డైరెక్షన్లో ఏమన్నా నెక్స్ట్ ఏమైనా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరు? సముద్ర గారి డైరెక్షన్. మరి ఆయన ఎవరితో చేస్తున్నారో నాకు తెలియదు. అంటే మీకేమైనా చెప్పారా ఏమైనా చేద్దాం అట్లా ఏమైనా? ఏది చెప్తే మైథలాజికల్ ఫిలిం ఎవరు డైరెక్టర్ అదేమన్నా? అది ఇప్పుడు నెక్స్ట్ కమిట్ అయ్యేది శివ అని కొత్త డైరెక్టర్. కాస్టింగ్ పెద్దదేనా అంత? అదే ఇప్పుడు చూస్తున్నాను ఇంకా, అదంతా కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. ఆర్టిస్టులు అందరూ కన్ఫర్మ్ అయితే చెప్పచ్చు కదా ఇంకా మనం. నెక్స్ట్ మీ నుంచి ఏమైనా డైరెక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గ్యారంటీ భయ్యా. ఏదన్నా గ్యారంటీ అంటే లేదు, చేస్తాను. అంటే నా ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ఇప్పుడు కొంచెం బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. కథలు కూడా కొంచెం ఇప్పుడు ప్రిపేర్ చేసినవి కూడా బాగున్నాయి. ఏమో ప్రయత్నం వెళ్ళి చెప్తాను, కథ బాగుంటుంది వాళ్ళకి. అంటే నేనే చేద్దామని, డైరెక్ట్ చేద్దామని, హీరోగా చేద్దామని అలానే రాసుకున్నాను కొన్ని కథలు. సో ఆయనకి నచ్చింది అనుకోండి, అంటే ప్రొడక్షన్కి నచ్చింది అనుకోండి, ఓకే చేయొచ్చు. నా ప్రయత్నం అయితే స్టార్ట్ చేశాను. ఓకే. నా డైరెక్టర్ గారు ఏదైనా సీన్ షూట్ చేసేటప్పుడు కానీ మీతో షూటింగ్లో ఈ సీన్ బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించింది ఎప్పుడైనా బాగా? ఏదైనా ఒక సీన్ దగ్గర అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉన్న సీన్ బొమ్మ ఏ సినిమాకి? ఈ సినిమాకి అదే ఓవరాల్గా నాకు క్లైమాక్స్ ఎపిసోడ్స్, తర్వాత ఇంటర్వెల్, ఆ సీన్స్ అన్నీ మర్డర్ సీన్స్ కానీ అవన్నీ బాగుంటాయి. బేసిక్ కింద చెప్పాను కదండి, మన కోర్ట్ సీన్. ఓకే. ర్యాపిడ్ ఫైర్ చిన్న నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి నేర్చుకునేది కానీ వాళ్ళ నుంచి అలాగా. చిరంజీవి గారు అంటే ఇప్పుడు నేను చిరంజీవి గారి గురించి కెరియర్, అదే ఇప్పుడు ఆయన రేంజ్ గురించో లేకపోతే ఆయన సినిమాల గురించో అందరికీ తెలిసిన విషయం. బట్ నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే ఇందాక కూడా చెప్పానండి, అంటే మంచి మా అన్నయ్య అనే ఒక సినిమా తీశారు కాదు, చాలా మంచి, అంటే ఆ ఫ్యామిలీకి ఆయన ఒక పెద్ద, అంతమంది ఫ్యామిలీకి ఆయన ఒక పెద్ద సపోర్ట్, అలాగా ఒక తండ్రిలాగా ఉన్నారు. సో అది నాకు బాగా ఇష్టం అండి ఆయన. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఒక సునామీ, ఆ పేరు వస్తే చాలు, అదో పెద్ద వెనక నుంచి ఒక పెద్ద ఏమంటారు
గీంకారం అంటారు కదా, అలా వస్తుంది ఒక పేరుకి. మనిషి అక్కర్లే, ఎవరు అక్కర్లే, ఆ సౌండ్ వస్తే చాలు, అదో పెద్ద సునామీనే. అన్న దీని నుంచి ఒక క్వశ్చన్ రీసెంట్ సోషల్ మీడియాలో వైరల్. పవన్ కళ్యాణ్ గారితో బద్రి మన పూరి సార్ తీశారు. ఈ మధ్య అకిరా గారితో ఖుషీ 2 ఇట్లాంటి సినిమాలు అన్నీ ప్లాన్ చేస్తాం, సోషల్ మంచి రూమర్ అవుతుంది. మీ నుంచి ఏమైనా బద్రి 2 లాంటివి ఇట్లా ఏమైనా అకిరా గారితో? నాకు తెలియదు కదా, మీరేమైనా ప్లాన్ చేసేది? మనకు తెలియదు కదా, తెలియదు. నిజంగా నాకు అవి నేను చెప్పలేను కదా, అవి నాకు తెలియదు. ఓకే. రవితేజ గారు ఎప్పుడు ఒకటే ఎనర్జీ ఒకటే ఉంటాడు ఆయన. రేపు సినిమా రిలీజ్ అవుతుంది తెలుసు, నేనింతే. రేపు రిలీజ్ తెలియదు నిజంగా అమ్మా. రేపటి నుంచే బుకింగ్ రిలీజ్ 26th బాగుంటుంది అది, బాగుంటుంది. ఓకే. మహేష్ బాబు గారు కూల్ పర్సన్. పర్సన్ అంటే ఎక్కువ ఆయన అంటే ఆయన పైన అయింది, మిగతా డిస్కషన్స్ మిగతాది ఏముండదు. ఆయన సినిమాలు, ఆయన ఏదైనా హెల్ప్ చేయాలంటే ఎవరికైనా అది అంటే పిల్లలకు కానీ ఏదైనా చేయడం, ఆయన తాలూకా ఆయన నమ్మిన ఆయన ఇష్టమైన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. మిగతా ఇన్ని ఏం పట్టించుకోరు ఆయన. రాజమౌళి గారు అంటే సినిమాని అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, తెలుగు సినిమాని అలా చూపించారు పైకి. ఓకే. ఓకే. ఈఫిల్ టవర్ లాగా ఎక్కడో పెట్టారు, ఎక్కడో ఉంది. ఓకే. మనం అంటే ఇప్పుడు ఎక్కడికో వేరే కంట్రీ వెళ్ళినా తెలుగు సినిమా అని చెప్పొచ్చు. ఓకే. సుకుమార్ గారు నాకు అప్పట్లో లేకపోతే రీసెంట్గా కూడా కొన్ని సినిమాలకి చాలా ప్రమోట్ చేశారు ఆయన. వచ్చేవారు, ఇంకో బ్రదర్లా నన్ను అప్పుడు ఎంకరేజ్ చేశారు. ఓకే. పూరి సార్ ఆయన అంటే ఒక ఫాదర్. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.